विघ्नहरं गजाननं मूषिकवाहन गजाननं मोदकहस्ता गजाननं मूषिकवाहन गजाननं मोदकहस्ता गजाननं पप्पा मगरिरि मगरिरि साद साद सरि सरि मारि म पद स सनि द पप मगरि रि प मगरि सरि स सनि द रि स द सरि म परि म पद सरि रि प मगरि प सनि द परि प मगरि द स द रि स म रि प म द प स द रि स चामनकर्णा गजाननं विलम्बितसूत्र गजाननं चामनकर्णा गजाननं विलम्बितसूत्र गजाननं चामनरूप गजाननं महेश्वरपुत्र गजाननं वामनरूप गजाननं महेश्वरपुत्र गजाननं विघ्नविनाशक गजाननं पादनमस्ते गजाननं विघ्नविनाशक गजाननं पादनमस्ते गजाननं एकदन्तं विनायकं विघ्नहरं भज गजाननं एकदन्तं विनायकं विघ्नहरं भज गजाननं विघ्नहरं भज गजाननं विघ्नहरं भज गजाननं तिरु तिरु जवराल तित्तित्तित्ति तिरु तिरु जवराल तित्तित्तित्ति ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి సస్సని సగ స మగ స సస్సని సగ స ప మగ స సస్స గ గ మ గ మ పని ప పని ని స పని స గ మ గ స ని ప మ గ స స గ గ స గ మ మ ది ని దిం కి దొంగ దొంగ తిత్తి మిక్కి యారే మమారే పాతారాగు మజ్జ మజ్జ దిమి దిం కి దొంగ దొంగ తిత్తి మిక్కి యారే మమారే పాతారాగు మజ్జ మజ్జ కామాలాన పునితమక కుటిందే నీకు అమరే తీరుపోయిదే అవతరించగదో తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి సస్సని సగ స మగ స సస్సని సగ స ప మగ స సస్స గ గ మ గ మ పని ప పని ని స పని స గ మ గ స ని ప మ గ స ని స గ గ స గ మ మ జక జక జం జం జనకి నాని ప్రకటపు మురువప్పే బలా బలా జక జక జం జం జనకి నాని ప్రకటపు మురువప్పే బలా బలా సకలపతికి సరసపు కొమ్మ నీ మగ సేరి మెరిసి చిమ్ముల ములే పెముల తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి సగ స మగ స ప మగ స ని ప మగ స సగ స మగ స ప మగ స ని ప మగ స సగ స స మగ స ప మ స ని ప స స ని స ని ప మగ రి ప మగ స ని స గ గ స గ మ మ మాయి మాయి అలమేలు మంగళాంచారి మతి బాయని వెంకటపటి పట్టపురాణి మాయి మాయి అలమేలు మంగళాంచారి మతి బాయని వెంకటపటి పట్టపురాణి తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే
తిరుజవరార తిత్తిత్తిత్తి తిత్తిత్తిత్తి తిత్తిత్తిత్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సీతారామాభ్యాం నమః. శ్రీ త్యాగరాజ స్వామినే నమః. మనకు ఇక్కడ కనపట్టలేదు కానీ ఈ త్యాగరాజ మందిరంలో తిరిగిన మహానుభావులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు తప్పకుండా ఉంటారు. కాబట్టి వారందరూ వింటూ ఉండగా వారందరికీ ఇష్టమైనటువంటి నారాయణ తీర్థ తరంగాలు అవి పరమాద్భుతమైనవి. మన దివిసీమ అంతా కూడా నారాయణ తీర్థ తరంగముల ప్రకంపనలతో వర్ధిల్లినటువంటి నేల. నారాయణ తీర్థ యతీంద్రులు వారు ఇక్కడికి కూడా వచ్చారు. ఇక్కడ త్యాగరాజ మందిరంలో స్వామివారి సన్నిధిలో ఈ విధంగా సంగీత సేవ చేయాలి అని నారాయణ తీర్థుల వారు కూడా ఇక్కడికి ఈ ఆనగడ్డ ఇంకా దిగువన హంసదేవి ఇవన్నీ వెళ్ళారు. కొద్ది రోజుల క్రితం శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు నా శ్రీమతి పాలవర్తి భానుమతి హఠాత్తుగా నరసింహనామ స్మరణతో కాలం చేసింది. కాబట్టి నరసింహుడు నారాయణ తీర్థుల వారికి చాలా ఇష్టమైనటువంటి దైవం. వేదాద్రిలో వారు తపస్సు చేశారు, మరి ఆగిరిపల్లిలో చేశారు, మంగళగిరిలో చేశారు. ఇట్లా నరసింహస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్వామివారు. అలాగే భాగవతంలో దశమ స్కంధంలో శ్రీకృష్ణుని యొక్క లీలలన్నింటినీ కృష్ణలీల తరంగిణిగా వారు చేసినటువంటి రచన మన కృష్ణా మండలానికే ఒక కిరీటం లాంటిది, ఒక మగుటం లాంటిది. అటువంటి మహానుభావుల యొక్క అనుగ్రహంతో నరసింహనామ స్మరణతోటి ఆ ప్రయాణం ప్రారంభించినటువంటి నా శ్రీమతికి ఈ నామం అనుగ్రహాన్ని వారికి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆవిడని ఇబ్బంది పెట్టకుండా క్షేమంగా ఆవిడ్ని తీసుకెళ్లేందుకు విధంగా నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలగాలని, అలాగే పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ వీళ్ళందరినీ స్మరిస్తూ ఆవిడ వెళ్ళిపోవడం చాలా విశేషం. ఆ రోజు ఏకాదశి ఉపవాసం ఉండటం, నరసింహస్వామి సన్నిధానంలో ఉండటం, స్వామివారిని స్మరించటం, ఇంకా శ్రీకృష్ణ స్మరణలు ఇవన్నీ చేస్తూ ఆ కొద్ది క్షణాల్లో ఆమె ప్రాణత్యాగం చేయటం అనేది మనం కోరుకునేటువంటి అదృష్టవంతమైన మరణములలో ఒకటి. కాబట్టి అనాయాసైన మరణం వినాదైన్యైన జీవనం అని అటువంటి భాగ్యం ఆమెకు కలిగింది. దుఃఖం అనేది మనకి ఎల్లప్పుడూ ఉంటుంది. మాటికి భగవద్గీత చదువుతూ ఉంటాం, దుఃఖపడకూడదు అనుకుంటాం, కానీ పడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఇది ఆత్మ నయనం చెందంతి శస్త్రాన్ని నయనం దహతి పలోక ఇవన్నీ అంటాం. ఇవన్నీ ఎవరిని చేయవు అంటే ఆత్మని చేయవు, కానీ దేహాన్ని చేస్తాయిగా. కాబట్టి దేహాన్నితో అనుబంధం ఉన్న వాళ్ళం కొద్దిసేపు అయ్యో అనుకోక తప్పదు. ఎందుకంటే మా అమ్మ వెళ్ళిపోయింది, మా నాన్న వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఆర్థికం ఏది వస్తుందని లెక్క చూసుకుంటాను తప్ప పెద్దగా వాళ్ళని ఎప్పుడో తప్ప లేవు. అట్లా కాలం మీద కాలమే మనందరికీ కూడా పరిష్కారం చెబుతూ ఉంటుంది, అన్నిటినీ గాయాలు మానుస్తూ ఉంటుంది. కనుక అటువంటి సందర్భంగా మనం భగవన్నామ స్మరణ చేయటం అనేది అన్ని విధాలా వెళ్ళిన వారికి ఉన్నవారికి కూడా లాభదాయకం, క్షేమం. కాబట్టి కలవు స్మరణాన్ముక్తి అని అన్నారు. కనుక కలియుగంలో మనందరం కూడా నిత్య స్మరణతోటి మన దుఃఖాన్ని కూడా స్మరణగా చేసుకోవాలి. అది నా శ్రీమతి అనుభవపూర్వకంగా చెప్పింది. ఎందుకంటే బాధపడుతూనే నరసింహ అన్నారు. అయ్యో రామ అవి ఇక్కడ పోయింది ఇక్కడ పోయిందని పిల్లలకి ఫోన్లు చేస్తూ కూడా వాటి అన్నింటిలోనూ నేను ఇక్కడ బంగారం ఉంది, అక్కడ వెండి ఉంది, తాళాలు జాగ్రత్త ఇవేం చెప్పాల. ఆవిడ నాకు బాధగా ఉంది, తొందరగా చివరి చూపుకు రండి అంటుంది, నరసింహ అంటుంది. కాబట్టి అటువంటి విషయం తెలుసుకోవడం వలన మనం కూడా అటువంటి స్థితిని పొందాలి అనేది రామదాస్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ముక్కున కాలకింకర్లు ముంగిట వచ్చిన వేళ బాంధవులు కప్పిన వేళ అని కఫము కుత్తుక నిండిన వేళ నీ స్మరణ కలుగునో కలగదు నాటికి ఇప్పుడే చేశారు అని ఆ సమయంలో భగవన్ స్మరణ
చేసే భాగ్యం అది. ఈ దేహం అనేది ఎట్లాగో మరణించక తప్పదు. జన్మ మరణాలు అనేవి మనకి సహజమైనవి కాబట్టి ఈ తాగితే పోదు. కనుక ఉండే అనుబంధం చేత కొద్దిగా కొంత అనుకుంటాం. అది కూడా 84 లక్షల జీవరాశుల్లో మానవులకే పెట్టాడు ఇది. మిగతావి ఏమైనా కూడా క్షీరాంతంతో బాంధవం అని చెప్పాడు వాటికి. మిగతా జంతువులకి ఎంతవరకు చుట్టరికం అంటే పాలు తాగేవారికి. క్షీరాంతంతో బాంధవం. ఆ పాలు తాగిన తర్వాత తల్లి కుక్క ఎవరో, పిల్లి కుక్క ఎవరో, పిల్ల కుక్క ఎవరో, పిల్లి ఎవరో, ఇవో వాటికేమి తెలియదు. వాటికేమి బంధాలు అనుబంధాలు వాటికేమి అనిపించవు. కానీ మనకు మాత్రం మా ముత్తాత తాత ఫలానా ఆ ఊరు ఈ ఊరు అని ఏదో పట్టుకుని ఆరాట పడతాం. కనుక మేము చిన్నప్పుడు కూడా వేకనూరులో తిరిగాము. ఇప్పుడు వేకనూరు వెళ్తాం. ఆ ఊరు వేరు ఈ ఊరు వేరు. అప్పుడు వాళ్ళు వేరు ఇప్పుడు వాళ్ళు వేరు. కానీ ఏమిటో ప్రాణం పీకుతుంటుంది. వేకనూరు అంటాం. అట్లాగే జయరాజమందిరం అంటాం. ఎంతమంది మహానుభావులు ఇక్కడ, వాళ్ళందరినీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. ఎన్ని హరికథాగానాలు జరిగాయి, ఎన్ని సంకీర్తనలు జరిగాయి. వాళ్ళందరూ ఏరి కానీ ఉన్నారు. కనుక మనం వాళ్ళందరినీ స్మరించుకునే సందర్భంగా వాళ్ళందరూ నా శ్రీమతి యొక్క ప్రయాణం అది అందరికీ తప్పదు కాబట్టి గరుడ పురాణంలో చెప్పినట్టు ఈ నెల ఎక్కడికి వెళ్తారు ఈ నెల ఎక్కడికి వెళ్తారని గరుడ పురాణంలో అన్ని లెక్కలు చెప్పారు. కాబట్టి ఆమె ఇట్లా పుణ్యస్త్రీగా సరాసరి గౌరీలోకానికే వెళ్ళిందని అనుకుంటున్నాం. కనుక స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో స్థూల శరీరాన్ని స్వయంగా తగలబెట్టేశాం. సూక్ష్మ శరీరం అంగుష్ట మాత్రంగా ప్రయాణమై వెళ్తూ ఉన్నది. కారణ శరీరం ఇవన్నీ మనకి మన సంస్కృతి, మన ధర్మం, మన వేదం ఇవన్నీ మనకి చెబుతున్న వాటిని మనం అవునా కాదా అనుకోకుండా వాటిని విశ్వసించి ఈ లోకంలో మనం జీవించి ఉండగా ఏం సాధించాలి అనేది మానవులకు మాత్రమే, జంతువుల నరజన్మ దుర్లభం అని చెప్పారు. మా రకరకాల ఇప్పటికే 3000 జన్మలు ఎత్తావు నువ్వు, కుక్క పిల్లి ఎలుక ఏనుగు అని చెప్పారనుకోండి, అవన్నీ ఎత్తేసాం. కానీ కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే మళ్ళీ ఇంకేదో చీమదోమ లేకపోతే ఇంకేదేదో రకరకాల కరోనా పురుగుగా పుడతానంటే దానికి చేసేదేం లేదు. కనుక మనం ఇక్కడి నుంచి తరించడం కోసం ఈ యుగంలో మనం పుట్టడం కలియుగంలో పుట్టామంటే మనకి మనం మంచి కోసమే పుట్టాం. మిగతా యుగాల్లో యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు ఎక్కడికో పోయి హిమాలయ పర్వతాల్లో 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇవన్నీ ఇప్పుడు మనకి చాలా తేలికైన మార్గం. రేపు పరీక్షణంగా ఇవాళ రాత్రికి టీ తాగి పాస్ అయిపోమని చెప్పారు. అదే నామస్మరణ. నామస్మరణాది అన్యోపాయం నహి పశ్యాము భవతరణి. కనుక మనకు నామస్మరణ తప్ప మరొక ఉపాయం లేదు. ఆ నామస్మరణతోటే ఉన్నవారు పోయేవారు ఎవరైనా తరిస్తారు. అంతకు మించి వేరే మార్గం లేదు అని పెద్దలు మనకి చెబుతున్నారు. కాబట్టి అటువంటి పెద్దలు మహానుభావులు నారాయణ తీర్థుల వారు చేసినటువంటి ఆ రచనలు దేవభాషలో, సంస్కృత భాషలో ఎంతెంతో ఆత్మీయతతో, ఆర్తితో భగవద్ అనుగ్రహం పొందటానికి ఎట్లా ఆమె నరసింహనామస్మరణ మాత్రమే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇది చాలా అద్భుతమైన స్మరణ ఆ సమయానికి. కాబట్టి నారాయణ తీర్థుల వారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం ఆవిడికి కలగాలి, మనందరికీ కలగాలి, మన దివిసీమకు కలగాలి. ఆ తరంగాలు ఇక్కడ ఆకాశం అంతా వ్యాపించాలి. మనందరిలోనూ ఆ సంస్కృతి, ఆ సంస్కారము, ఆ మార్పు తప్పకుండా కలగాలి అనే ఉద్దేశంతో నారాయణ తీర్థుల వారిని గురించి ఆయన ఎన్ని రకాలైన జీవితంలో మార్పుల్ని ఆయన చూశారు, ఏ విధంగా సన్యాసాన్ని స్వీకరించారు, కృష్ణానది వరదల్లో కొట్టుకుపోతూ
ఆయన ఆశీర్వ స్వీకారాన్ని మానసికంగా చేశారు. మళ్ళీ అత్తారింటికి వెళ్ళారు. అత్తారింటికి వెళ్తే భార్యకు ఆయన సన్యాసిగా కనపడ్డారు. అది కదా నిజమైన దాంపత్యం అంటే. కాబట్టి వాళ్ళ అత్తగారికి మామగారికి ఈయనగా కనపడ్డాడు, కానీ ఆమెకు మాత్రం సన్యాసిగా కనపడ్డారు. కాబట్టి మన సంస్కృతి అంత గొప్పది. మనం దేవుణ్ణి మోసం చేయలేము, ఎవరిని మోసం చేయలేము. కనుక యముడును చంద్ర సూర్యులు అహంబును రాత్రియునన్ మహాపదార్థములివి అని నన్నయ్య గారు చెప్పాడు మనకి. వీళ్ళందరూ మనం చూస్తుంటారు, ఇన్ని సీసీ కెమెరాల మధ్యలో మనం బతుకుతున్నాం, వాడు చూడలేదు వీడు చూడలేదు అని మనం అనుకుంటున్నాం. కానీ యముడు చూస్తున్నాడు మనని. చంద్ర సూర్యులు చూస్తున్నారు, పగలు సూర్యుడు చూస్తున్నాడు, రాత్రి చంద్రుడు చూస్తున్నాడు. అహమ్మును రాత్రి, పగలు కూడా కాలం అంతా లెక్క పెడుతుంది మనని. రాత్రిపూట ఎవరు చూడకుండా చీకట్లో చేద్దామన్నా కూడా లెక్క పెడుతుంది. పంచభూతాలు మన గాలి నిప్పు నీరు అన్నీ చూస్తూ ఉంటాయి. అందువలన ఇవన్నీ ఉండగా నరుడు తక్కువన నేర్చునే తన్ను మురిచిలన్. మానవుడు తన్ని తాను మోసం చేసుకోలేడు అని నన్నయ్య గారు భారతంలో చెప్పారు. కాబట్టి మనము పగలు రాత్రి నిద్రలో అయినా ఎప్పుడైనా నామస్మరణకు అలవాటు పడాలి. జాగ్రత్త అవస్థనేమి అయినా స్వప్న సుషుప్తుల ఎందుకు కూడా రామనామగ్రహణంపై నావైన మానస జిహ్వలు చేయుచుండు అని విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రమాణం చేశారు. పగలు ఎవరైనా పలుకుతారా? కొంచెం కొద్దిగా సగం నిద్రలో ఎవరైనా పలుకుతారు. నేను గాఢ నిద్రలో కూడా పలుకుతాను. కాబట్టి మన మానస జిహ్వలు, మన మనస్సు ఉన్న నాలుకలు దానికి అలవాటు పడాలి. గాఢ నిద్రలో కూడా రామ 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 వినపడాలి. ఘోరంగా శ్రీకృష్ణ సబత్ కుమార్ గారిని వేదిక పెట్టిన వాయులైన బలపతి ఆంజనేయ శాస్త్రి గారు, ప్రధాన శ్రీమాన్ నడరావు గారు. శ్రీ గురుభ్యో నమః. ఆ స్వామివారి అనుగ్రహంతో, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఉంది. హిమగిరితనయాపత్యం హేమాచలజాపసముదితం కిమపి మహత్తమమాద్యం స్మర్తవ్యం విఘ్నతి విహరణాయ గిరిరాజసుతాసూను కరిరాజవరానన పరిపంధిగణధ్వంసి సురసేవ్యో విరాజతే జానామి తత్వం నిజమాత్మరూపం తన్నౌమి నారాయణ తీర్థమా యన్నాంన పఠనమనాగపీయతే ఓంకార రక్షాధికం యన్ముహూర్తేరపి పూజనం హరిహర బ్రహ్మాది పూజ స్మృతం యత్కార్యం త్రివిధం సమస్త జగతాం శాస్త్రార్థ నిర్ణాయకం శ్రీ నారాయణ తీర్థ సద్గురువరం శ్రీ నారాయణ తీర్థ సద్గురువరం 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 తన్నౌమి ముక్తిశ్రియై 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 మోహన రాగంలోనే గణపతి ప్రార్థన. జయ జయ స్వామి జయ జయ
సుతాసుత అనవద్య చరిత భద్రభక్త భవ భయహర ముదిత రుద్రోదిత రుదు మస్తక సహిత శత్రుపసర సిజ సమూదిత వినోద శత్రుపసర సిజ సముదిత వినుత శత్రుపసర సిజ సమూదిత వినోద జయ జయ స్వామి జయ జయ లంబోదర ధీర లావణ్య రాధా లావణ్య సాగర ధీర లావణ్య సాగర లంబోదర ధీర లావణ్య సాగర కంబుసుధానిధి కర్పూర గౌర సాంబ సదా శివ సదా శివ సదా శివ ప్రకృతి చతురా సాంబ సదాశివ ప్రకృతి చతురా సాంబ సదాశివ ప్రకృతి చతురా సాంబ సదాశివ ప్రకృతి చతురా సాంబ సదాశివ సామవేద గీత సకల సామవేద గీత సకలాధార సామవేద గీత సకలాధార సామవేద గీత సకలాధార జయ జయ స్వామి జయ జయ చక్రాది సురగణ సన్నుత చరణ సన్నుత చరణ చరణ సన్నుత చరణ సురగణ సన్నుత చరణ చక్రాది సురగణ సన్నుత చరణ చక్రాది సురగణ సన్నుత చరణ చక్రాది సురగణ సన్నుత చరణ చక్రాది సురగణ శాత కుంభమణి దివ్యాంబరణ వికృత ఘన విఘ్న శిబిరావరణ వికృత ధీర నారాయణ తీర్థ సుకరణ ధీర నారాయణ తీర్థ సుకరణ వికృత ఘన విఘ్న శిబిరావరణ ధీర నారాయణ తీర్థ సుకరణ వికృత ఘన విఘ్న శిబిరావరణ ధీర నారాయణ తీర్థ సుకరణ
ప్రార్థన చేశారు. ఆ తర్వాత మా గురువు గారు చెప్పినట్టు నరసింహస్వామి వారి యొక్క కీర్తన, అది కూడా నారాయణ తీర్థం వారు అగిరిపల్లి వచ్చి శోభనాచల నరసింహస్వామి వారికి వచ్చి కీర్తన. నృణాం బంధగతి కుర్వన్ నృసింహోసి దయాగణ ఇతి సంబోధ్య గోవిందం సానందం ప్రాహ ఓ సంహార శోభనాద్రి శ్రీ నృసింహ సురాసుర సురాసుర సంహార శోభనాద్రి శ్రీ కరుణయా అవలోకయ శ్రీ నృసింహ కరుణయమలోకయమ శ్రీ నృసింహ కరుణయమలోకయమ. పరిపూర్ణదయారస పాదోది బృంగణ ప్రహ్లాద చంద్రోదయ శ్రీ నృసింహ విరసిత తామస నిర్విశేష విరసిత తామస నిర్విశేష మానస గురుతర వీర శ్రీ గూఢ సుగుణాలయ పాతక మగాటవి పంక్తి కోపానల భక్త చందన శీతల శ్రీ నృసింహ ఉత్తుంగ సుకిరీట ఉన్నత కేయూర మత చిత్త మాతంగ మత చిత్త మాతంగ మత చిత్త మాతంగ మర్దన మహాబల
భక్తజన దీతారక శ్రీ నృసింహుగా శ్రీ గురు కరుణయ శ్రిత భక్తి సుధారక శ్రీ గురు కరుణయ శ్రిత భక్తి సుధారక శ్రీనారాయణ తీర్థ శ్రేయో విధాయక శ్రీనారాయణ తీర్థ శ్రేయో విధాయక కరుణయవలోకయమా శ్రీజ్యోతిర్గ జయ రమారమణ గోవింద నరసింహస్వామి గారిని మనం ప్రార్థించాం హృదయంలో. అలాగే నరసింహస్వామిని ప్రార్థించి కృష్ణ భగవానుని ప్రార్థించబోయే ముందు వేతాయులను రాముని కూడా ప్రార్థించాలి కదా. రామ జయం శ్రీరామ జయం రామ జయం శ్రీరామ జయం రామ జయం శ్రీరామ జయం రాఘవ జ్ఞానమే లోకమయం రాఘవ జ్ఞానమే లోకమయం రామ జయం శ్రీరామ జయం రాఘవ జ్ఞానమే లోకమయం రామ సీతాపతి రాఘవ మంత్రం రామ సీతాపతి రాఘవ మంత్రం రామ సీతాపతి రాఘవ మంత్రం అతి మహిమాన్విత సిద్ధ మంత్రం అతి మహిమాన్విత సిద్ధ మంత్రం రవికుల దశరథ బబుల నోసగిరి రవికుల దశరథ బబుల నోసగిరి రామ జయం శ్రీరామ జయం రామ జయం శ్రీరామ జయం రాఘవ ధ్యానమే లోకమయం రాఘవ ధ్యానమే లోకమయం రామ సీతాపతి రాఘవ మంత్రం రామ సీతాపతి రాఘవ మంత్రం అతి మహిమాన్విత సిద్ధ మంత్రం అతి మహిమాన్విత సిద్ధ మంత్రం రవికుల దశరథ బబుల నోసగిరి రవికుల దశరథ బబుల నోసగిరి రామ జయం శ్రీరామ జయం రాఘవ ధ్యానమే లోకమయం జయ శ్రీరామ్. ఇక మనము కృష్ణ భగవానుడి యొక్క లీలలోకి రాబోతుంది. ఇక్కడ ముందుగా స్వామివారి యొక్క ఆవిర్భావ తరంగా ఉంటారు. అది ఒక 2 చరణములు. మంగళాలయ మామవదేవ అంటే మంగళాది నరసింహస్వామి గారి దగ్గర రాశారట నారాయణ. ఇది కేదార గౌడ రాగంలో ఉంటుంది. విభక్త్యా శిశుభావవేద్య భగవాన్ నారాయణ శ్రీపతి సర్వజ్ఞాన మఘా విభూతి సహిత సత్ప్రార్థనై కర్మభి ఆదిత్యేందు సహస్రకోటి సదృశం భాసగృహం భాసయల్
पुत्रो स्नेह सुधा महोदधि शशाङ्कोऽयं हरिर्गीयते देवकी वसुदेवतनूजा दिव्यकिरीट ललितभवबीज दिव्यकिरीट सर्वयोगि विचिन्त्य पदाभ्य संगताखिल साधु समाज मंगलालय अभवदेव पंकजासन भावित भावा मकर कुंडल केयूर विभूषा मनसि शतकोटि मंजुल वेश विकच कमल सन्निभ विपुलाक्ष विमल हृदय गोपाल रक्षा अपरिमितानंद बोध स्वरूप अति करुणाकर करधृत चाप कपट दैत्य हर खंडित पाप कनकांबर धर ललित गदा दिव्य कनकांबर धर ललित गदा दिव्य कनकांबर धर ललित गदा
తక్కినాంగు జరిగెడతక తక్కినాంగు జరిగెడతక తక్కినాంగు జరిగెడతక కినాంగు జరిగెడతక కినాంగు జరిగెడతక తక్కినాంగు జరిగెడతక తక్కినాంగు 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 జరిగెడతక తక్కదిన 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 పరిపాలయ ఉవిభావ్య స్వామివారు ఆవిర్భవించారు. గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల కేశవ గోపాల కేశవ జయ నంద ముకుంద అదే గోవింద రాధే గోపాల జయ నంద ముకుంద అదే గోవింద రాధే గోపాల జయ నంద ముకుంద అదే గోవింద రాధే గోపాల గోవింద మాధవ గోపాల గిరిధారి చక్రధారి గిరిధారి చక్రధారి గిరిధారి చక్రధారి జయ నంద ముకుంద అదే గోవింద రాధే గోపాల జయ నంద ముకుంద అదే గోవింద రాధే గోపాల గోవింద మాధవ గోపాల కేశవ గోవింద మాధవ గోపాల జయ రమారమణ గోవింద. ఈ విధంగా ప్రార్థించినటువంటి వసుదేవుడు స్వామివారిని గోకులానికి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి అమ్మవారిని యోగమాయని మన
ఇక్కడికి తీసుకురావాల కంసుడు అమ్మవారి చతుర్భుజతుకై అష్టభుజతుకై ఆయన్ని కటాక్షించిన ఆ సమయంలో అమ్మవారి మీద ఒక కీర్తన జయ జయ దుర్గే జిత వైరి భగే జయ జయ దుర్గే జిత వైరి భగే జయ జయ దుర్గే జిత వైరి భగే జగదనిలాని విచిత్ర సగే జగదనిలాని విచిత్ర సోదరి సరసమణి నూపుర సంగత పాదే సమధిగతాఖిల సాంగవేదే కళ్యాణదాయిని గమనీయవదనే కోటి సంకాశ దివ్యాభరణ్య దివ్యాభరణ్య ఇష్టజన అభీష్ట దాన నిపుణే నానారూపాది కార్య సాధనికే రూపాది కార్య సాధనికే నానారూపాది కార్య సాధనికే నానారూపాది కార్య సాధనికే నానారూపాది కార్య సాధనికే నానారూపాది నారాయణ తీర్థ భావిత బలకే హరినారాయణ తీర్థ భావిత ఫలకే జయ జయ దుర్గే జిత వైరి వందే జయ జయ దుర్గే జిత వైరి వందే దుర్గే అలాగే అమ్మవారి మీద తీర్థులు వారు రాసిస్తే ఈశ్వరుడి మీద కూడా రాశారు.
అది అక్కడ ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి మల్లికేశ్వర స్వామి గారిని రాసినటువంటి ఒక పరం. శివ శివ భవ భవ శరణం, శివ శివ భవ భవ శరణం, మమ భవతు సదా తవ స్మరణం, మమ భవతు సదా తవ స్మరణం, శివ శివ భవ భవ శరణం. గంగాధర చంద్ర చోడా, జగన్మంగళ సర్వలోక నీడ, కైలాసాచలవాస, శివకర పురధర ధరరాజ, శివకర పురధర ధరరాజ, భస్మోద్ధూళిత దేహా, శంభో పరమ పురుష వృషవాద, పంచానన ఫణిదేశ, శివ పరమ పురుష మునివేశ, ఆనంద నటన వినోద, ఆనంద నటన సచిదానంద విదళిత ఖేద, సచిదానంద విదళిత ఖేద, నవవ్యాకరణ స్వభావ, నవవ్యాకరణ స్వభావ, నవవ్యాకరణ స్వభావ, శివ నవవ్యాకరణ స్వభావ, నారాయణ తీర్థదేవ, శివ నారాయణ తీర్థదేవ, నవవ్యాకరణ స్వభావ, శివ నారాయణ తీర్థదేవ, మాన్య విజయవాణి, మాన్య విజయవాణి, శంభో మల్లికేశ శుభనామ, శంభో మల్లికేశ శుభనామ, శివ శివ భవ భవ శరణం, శివ శివ భవ భవ శరణం, మమ భవతు సదా తవ శరణం, శివ శివ భవ భవ శరణం, మమ భవతు సదా తవ శరణం, శివ శివ భవ భవ శరణం, మమ భవతు సదా తవ శరణం, మమ భవతు సదా తవ శరణం, మమ భవతు సదా తవ శరణం, శంభో శివ
తరంగానికి విశేషం ఏమిటంటే నిజానికి ఇది మాన్య విజయ వాటి ధామ అనేది నారాయణ తిరువారి యొక్క పుస్తకంలో లేదు. రాజా వెంకటాద్రి అప్పారావు గారు ఉద్యోగులు సంస్కృత తరంగాలకు తెలుగులో రాశారు. ఆ తరంగాల్లో చివరిలో ఈ మాన్య విజయ వాటి ధామ అని తెలుగు ఎడిషన్లో ఉంది. చాలా విశేషమైన తరంగా నేను భావిస్తాను. తర్వాత కృష్ణ భగవాన్ యొక్క లీలల్లో ఆయన్ని గోపికలు కీర్తించారు, దేవాంగనుడు కీర్తించారు, బ్రాహ్మణ యజ్ఞ పత్నులు కీర్తించారు. దేవాంగనుడు ఏ విధంగా కీర్తించారంటే శ్రీమన్నారాయణ ఏమిటంటే గోపబాలకులతో తిరగడం ఏమిటి, ఆలోకయే శ్రీ బాలకృష్ణం అనేటువంటి తరంగంలో వారు ఆ విధంగా కీర్తిస్తారు. ఆలోకయే శ్రీ బాలకృష్ణం, ఆలోకయే శ్రీ బాలకృష్ణం, బాలకృష్ణం కృష్ణం బాలకృష్ణం సఖియాలోకయే శ్రీ బాలకృష్ణం, సఖియాలోకయే శ్రీ బాలకృష్ణం, ఆనంద సుందర సఖియాలో శ్రీ నవదీత ఖండద చోర కృష్ణం భక్త భవ పాశ బౌధ మోచన కృష్ణం, భక్త భవ పాశ బౌధ మోచన నీలమేఘ శ్యామ సుందర కృష్ణం, నీలమేఘ నిత్య విమలానంద బోధ లక్షణ కృష్ణం, కింకిణి జాల గణగణిత కృష్ణం, గణగణిత 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 కృష్ణం, కింకిణి జాల గణగణిత కృష్ణం, లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణం, గోవత్స బృంద పాలక కృష్ణం, గోవత్స కృత గోపికా జాల ఖేళన కృష్ణం, వంశీనాద వినోద వంశీనాద వినోద సుందర కృష్ణం, వంశీనాద వినోద సుందర పరమహంస కుల శంసిత చైత కృష్ణం, గోవత్స బృంద పాలన కృష్ణం, వృద్ధ గోపికా జాల ఖేళన కృష్ణం, నంద సునంద
వందిత కృష్ణం తక దివి తక జడు తక దివి తక జడు జందడి తక జందడి తక జందడి తక జందడి తక రత్తంగిడి తక జందడి తక రత్తంగిడి తక జందడి తక రత్తంగిడి తక జందడి తక బౌం తచ్చం రత్తంగిడి తక జందడి తక రత్తంగిడి తక జందడి తక రత్తంగిడి తక జందడి తక బౌం తచ్చం రత్తంగిడి తక జందడి తక బౌం తచ్చం రత్తంగిడి తక జందడి తక బౌం తచ్చం రత్తిత్తకు దినజం అది గినతో మిత్తకు దినజం తక దది గినతో తకు దినజం తక దికు దది గినతో 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 వనమాలి వాసుదేవ జగన్మోహన రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన శశివదన సరసి జగన శశివదన पाहि पाहि जगन्मोहन कृष्ण परमानंद श्री कृष्ण पाहि पाहि जगन्मोहन कृष्ण परमानंद श्री कृष्ण पाहि पाहि जगन्मोहन कृष्ण परमानंद श्री कृष्ण
వసుదేవనందన కృష్ణ దేవకి వసుదేవ దివ్య సుందర శ్రీకృష్ణ నంద యశోదానందన కృష్ణ ఇందువదన శ్రీకృష్ణ కుండగదన కుటిలాలక కృష్ణ మందస్మిత శ్రీకృష్ణ కింకిణి రచిత ఘనం ఘన కృష్ణ ఘనం ఘన కృష్ణ ఘనం ఘన ఘనం ఘన ఘనం ఘన కృష్ణ క్రీడాలోల శ్రీకృష్ణ కుంకుమ పంక విపంకిల కృష్ణ గూఢ మహిమ శ్రీకృష్ణ సాధు సాధు నట వేష శ్రీకృష్ణ సత్య సంధ శ్రీకృష్ణ పాలిత నారాయణ సిద్ధ కృష్ణ పాలిత నారాయణ సిద్ధ కృష్ణ పాలిత నారాయణ సిద్ధ కృష్ణ పరమ పవన పరమ పవన సాధు సాధు నట వేష శ్రీకృష్ణ సాధు సాధు నట వేష శ్రీకృష్ణ పాహి పాహి జగన్మోహన కృష్ణ పాహి పాహి జగన్మోహన కృష్ణ జయ రమారమణ గోవింద హరి గోవింద నీలమేఘ శరీర నీలమేఘ నిత్యానందం దేహి నీలమేఘ శరీర నిత్య ఆనందం దేహి నీలమేఘ శరీర నిత్య ఆనందం దేహి యశోదపాల నందపాల గోకులపాల బాల కృష్ణ సుందర గమన కస్తూరి శోభితానన సుందర గమన కస్తూరి శోభితానన సుందర గమన కస్తూరి శోభితానన సుందర గమన కస్తూరి శోభితానన సుందర గమన కస్తూరి శోభితానన
కోటి మోగన గోప విదవ మధుజన వినక కోటి మోహన యాదవ వంశాభరణ యాదవ వంశాభరణ యజ్ఞఫల వితరణ యతి జనాశరణ అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ విజ్ఞాన లలితావరణ వేదాంత వాక్య ప్రమాణ వేద వేదాంత వాక్యం పాదారవింద విశ్వవందిత ముకుంద రచత పాదారవింద పాదారవింద విశ్వవందిత ముకుంద రచత సత్య అఖండ బోధాంత సత్యాఖండ బోధానంద సద్గుణ వృంద గోవింద ప్రజస్థాపిత భేద కవిత పాంచానంద సునంద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద గోపాల తీర్థ స్వామి గోపాల కృష్ణ పాహి నిత్యానంద దేహి గోపాల కృష్ణ పాహి నిత్యానంద గోపాల కృష్ణ పాహి నిత్యానంద దేహి ఆనంద దేహి బ్రహ్మానంద దేహి ఆనంద దేహి బ్రహ్మానంద ఆనంద కృష్ణ రమారమణ గోవింద అంటే యజ్ఞపత్తులు అంటే దేవాంగనుడు ఏ విధంగా కీర్తించారు, యజ్ఞపత్తులు ఏ విధంగా కీర్తించారు, అంటే గోపికలు ఏ విధంగా కీర్తించారనేది ఇంతవరకు మనం చెప్పలేదు. అంటే ఎప్పుడూ గోపికలు కీర్తిస్తూనే ఉంటారు స్వామివారిని. ఆయన ఎక్కువగా ప్రార్థించేదే గోపికలు. అందుకోసమే అందరికీ పరిచయమైనటువంటి ఒక తరంగం కృష్ణం కలయ సఖి సుందరం 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 సఖీ సుందరం సఖీ సుందరం కలయ సఖీ సుందరం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ కృష్ణం గత విషయ కృష్ణం కృష్ణం గత విషయ జగత్ప్రభ విష్ణు జగత్ప్రభ విష్ణు సురారి గణ జిష్ణు సదా బాలకృష్ణం ముహూర్త్యంతం అపరిమిత
रामेण जगदभिरामेण बलभद्ररामेण समावर्तकामेण जगवत् शृङ्गार रसभर संगीत साहित्य संगीत साहित्य रसभर संगीत साहित्य शृङ्गार रसभर संगीत साहित्य शृङ्गार रसभर संगीत साहित्य शृङ्गार रसभर संगीत साहित्य गङ्गानगरी येन सङ्गं दामोदरम् अखिल कामाकरम् घनश्यामाकृतिम् असुरभीमम् राधा अरुण अधर सुधामम् राधारुणाधर सुधामम् सच्चिदानन्द रूपो आनन्द रूपा आनन्द रूपो साधारुणाधर सुधामं सच्चिदानन्द रूपं जगत्रय भूपं जय रमण गोविंद जय जय गोकुल बाला जय जय गोकुल बाला जय सकला जममूला दयया गोपाल दीनं पालय बाला जय जय गोकुल बाला जय सकला अगणित संजात मनोगी अपरिमितासित देनो वितरमयीश्वर करुणा विघटय मोहामरणम् सततं मे भव शरणं सततं मे भव शरणं साधय संस्कृति शरणं साधय संस्कृति शरणं विधिना परिगीतं विधिना परिगीतं वचसा हरिचरितं यदि नारायण कथितं
అధికము ఎదుకుల భూషణముదికము ఎదుకుల భూషణముదికము జయ జయ గోకులమాల జయ సతనాథమూల జయ రామ గోపాల దీనం పాలయ ఆత్మీయ మిత్రులు మంగళ సుబ్రసాద్ గారు దాదాపు 1970-71 నుంచి మా ఆత్మీయతతోటి నా పెళ్లికి కూడా మా పెళ్లి ఇక్కడే జరిగింది, మా పాకలోనే. దానికి వచ్చారు. అట్లాగే మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కూడా వచ్చారు. మొన్న ఆయన ఏం చెప్పాలి, అందుకని ఈ కార్యక్రమానికి చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. విశ్వేశ్వరరావు గారిని ఒక పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళ మనవడి పెళ్లికి మమ్మల్ని పిలిచాడు పద్యాశీర్వచనం కోసం. పిలిచి హైదరాబాద్లో ఆయన ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఇస్తే మామిడి వాటితోటి నగలు చేయించమంది. ఇప్పుడు నగలేమిటి, మనకి జలుబు చేసి హాస్పిటల్కి వెళ్ళినా 1,00,000 కట్టమంటారు, కాబట్టి మనం పిచ్చి బంగారం మీద పెట్టొద్దని అన్న ఆవిడతో. కానీ ఆమె ఒక పైసా ఖర్చు పెట్టుకున్నాడు. పోయి ఎయిమ్స్ హాస్పిటల్లో ఎన్నో పరీక్షలు ఇది చేస్తే చివరికి 3,000 ఎంతో బిల్లు వేశారు. ఈ ఊళ్ళో ఆర్ఎంపీ కూడా అంత లేదు, అంత జరిగింది. కాబట్టి ఆ ₹1,00,000 త్యాగరాజ మందిరానికి ఇచ్చి ఇది నిండుగా నిలబడేటట్టు అన్ని పెచ్చులు ఊడిపోతున్నాయి, తల మీద పడిపోయేట్టున్నాయి, అట్లా పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఆ మాట అంటే నా శ్రీమతి కూడా వింటూ ఉంటుంది కాబట్టి ఆవిడ ఈ ₹1,00,000 పాడు చేయలేదని చెప్పడానికి ఈ మాట నేను చేస్తున్నాను. మంగళ సుబ్రసాద్ గారు నాకు మాట చెప్పవలసిందిగా కోరుతున్నాను. పాలపట్టి శ్రవణ్ ప్రసాద్ విశ్వవిఖ్యాతమైన అవధాని అయిన దేశ విదేశాల్లో పర్యటిస్తూ తెలుగు పద్య వైభవాన్ని కల్పించినప్పుడు కూడా జన్మభూమి మీద మమకారం మాత్రం వేరం లేదు. అలాగే వారి తండ్రులు తాతలు నిర్మాణం చేసిన ఈ శ్రీ త్యాగరాయ మందిరాన్ని నిత్య సౌకర్యంగా ఉండాలని చెప్పి ఆశించారు. ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి ఆయన ప్రసిద్ధులు తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడం వాటి మీద కూడా హాజరవడం జరిగింది. అయితే గత కార్యక్రమంలో మనకు ప్రసారం పెట్టిన ఆవిడ ఈరోజు మనకు శ్రీమతి భానుమతి గారు ఆగస్టు గమనం అందరినీ కూడా దిగ్భ్రమ గురి చేస్తుంది. తన భర్తకి అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ధైర్యంగా నిలబడి మళ్ళీ ఆయన ఆరోగ్యవంతం చేసిన ప్రధాన పాత్ర భావించారు. ఎందుకంటే శ్యామలాందు ఆయన తీవ్రమైన అనారోగ్యానికి పాల్గొంటుంది. తిరుపతి వెళ్తే అక్కడ గుండె చూపుతుంది. తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళడానికి అంగీకరించకుండా కేవలం ఏదో ఆధ్యాత్మిక ద్వారా తను చూపించుకోవాలని ప్రయత్నం. డాక్టర్ టీవీఎస్ శర్మ గారు నేను పరిస్థితి చూసిన ఫోన్ చేశారు. ఇంట్లో మాట ఇమీడియట్గా ఆపరేషన్ చేయకపోతే కష్టం ఉంది. ఎట్లా ఒకటి ఒప్పిస్తే కరోనా వచ్చింది. హాస్పిటల్కి ఏదైతే కరోనా అయింది. అలా కరోనా నుంచి ఎట్లా బయటపడతారు అని చెప్పినది మనం అందరికీ ఆందోళన కలిగించిన విషయం. ఆపరేషన్ కూడా చాలా గడ్డైన ఆపరేషన్. అంటే ఇంత విషమ సమస్యను అదృష్టించే ఎవరికి కలగలేదు. కానీ ఆయన వైద్యులు బతికించాలని చెప్పి నేను అనుకోండి. ఒకటి భానుమతి గారి ధైర్యం, రెండోది ఆయన దైవభక్తి. ఆ దైవాన్ని నమ్ముకున్నాడు కనుక ఆ దైవం ఆయనకి మళ్ళా ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పారు. భానుమతి గారు వారి ఆదర్శ దంపతులు. వారి పెళ్లి కూడా చేశారు. ఇద్దరు కలిసి చదువుతున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. గత ఆర్థిక స్థావత లేకపోయినా ఉన్నదానిలో చాలా ఉన్నతంగా జీవనం నడపడానికి ఆలయ కార్యక్రమాలు మాత్రం నా పరిస్థితి. అలాంటి గొప్ప ఆదర్శ మహిళ, ఆదర్శ గురి,
మన పాప శ్యామకి సరి బలపత్ని మనకు లేకపోతున్నది మన దగ్గర చాలా బాధపడించారు. అయితే ఆ బాధ అంతా కూడా అతను నిత్య కార్యక్రమాలతో మర్చిపోయే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇంటి అవగట్లో ఆమె సంస్కరణ చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పి భావించి ఈ రోజున ఈ శ్రీకృష్ణ ఇలా తరంగడి గానం ద్వారా ఆయనకి సముచితమైన సంస్కరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా ఆమెకి ఎక్కడక్కడ ఆత్మస్థాయి కలిగించాల్సిన. ఏదేమైనప్పటికీ కూడా అలాంటి తరంగాలతో మన ప్రాంతం తొలగించడం మనందరూ అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే సంగీత ప్రధానమైన భాష తెలుగు భాష. ఈ రోజున భానుమతి గారికి ఆత్మస్థాయి ప్రకారం చెప్పి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రకారం సాంస్కృతిక చేస్తున్నాను. ఆ భగవంతుని మన సామాన్యుడికి వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని అలాగే వారికి ఉత్సవాన్ని కలిగించాలని దేశాన్ని పాల్గొనే విధంగా వారికి ధైర్యాన్ని కల్పించి సేవను ప్రసాదించా సాహిత్య సేవలో ఇలా తెలుగు జాతికి ఇంకా మౌనమైన సేవ చేసే విధంగా మంచి ఆయుధారికాలు కల్పించాలని చెప్పి నమస్కారం కోరుకుంటూ సెలవుస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో చివరిగా ఒక కీర్తన దీనదయాపర దేవకీ నందన దీనదయాపర దేవకీ నందన దేవదేవ హరే ఆలయమా దీనదయాపర దేవకీ నందన దేవదేవ హరే ఆలయమా దీనదయాపర గానలోల కనక చేల గానలోల కనక చేల సుగుణ నిధానలోక కళ్యాణ పరాయణ భౌతి బాణ గాన రంగ విగణోగయవాన్ నానాజగదుత్పత్తి స్థితి సంహార నిపుణ సర్వోగ భోజన దీనదయావన దేవకీ నందన దేవదేవ హరే శరణాగత భయధరణ శౌరే కేశవ చక్రధర అరవిందాక్ష పరాత్పర శ్రీవర అరవిందాక్ష పరాత్పర శ్రీవర ఆపద్బంధో అఖిలాధార పరమ పురుష ఘోర ధనుజ భంజన తాపగరణ దాస హృదయ రంజన పరమ పురుష ఘోర ధనుజ భంజన తాపగరణ దాస హృదయ రంజన పురహరాక్షితాంద్రియుగణ భంజన భోగి శయన సీతారామావన దీనదయాపర దేవకీ నందన దేవదేవ పాలయమా 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 విజయ గోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళం విజయ గోపాలతే మంగళం జయ విశ్వంభరతే మంగళం నంద యశోద నందన సుందర మంగళిత హృద మంగళ నందరు నందాది వందిత పాదార వింద గోవింద జయ మంగళం చారు కదంబక కరుణాసిత జలమణి మయ కరుణ వైరి సంహరణ పరాక్రమ రాసభూషకతే మంగళం అధిక గోకుంద వనమాలి
వాహన గిరిధర వామన కృత శివనారాయణ తీర్థ మానవ తారక మందిరా జయ జయ గోపాల మంగళం జయ విశ్వంభరతే మంగళం అదిరు పాదార విందములందున మెట్టుకమోయు వసుందర కడుపకు మోమున తిరకము మెడయగ మొలజానముల బుద్ధులకు సీతమ్మకు జయ మంగళం వారుని శరమున చేరువ యారము వారదుపులు గల వారి జనేటికి జయ మంగళం హేమత భద్రాది రామదాసునకు కామితార్థములిచ్చే రాముల రాణికి జయ మంగళం వాసిగా నరసింహదాసుని హృదయ నివాసుడైన శ్రీనివాసుల రాణికి జయ మంగళం ఆంజనేయ మతి పాండవాననం గజనాథి కమనీయ విగ్రహం అతిజత కరుమూల వాసినం భవయామి పవమానం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతవర్ధకాంతం సర్వవారి పరిపూర్ణలోచనం మగరాక్షసాం మనోజపం మారుతముజవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పరమజం వానరయుధముఖ్యం శ్రీరామదూతం ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమనీశం స్వర్ణఫలేభ్యశ్చోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖనో భవంతు నారాయణాయ సమర్పయామి హరినారాయణ గోవింద పురాణ పుత్ర గోవింద హరినాక్ష గోవింద పాండురంగ గోవింద మంగళనాథ గోవింద భక్తసారదే భక్తవత్సల హరినారాయణ దురిత నివారణ పరమానందం భజ గోవిందం రామ 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 సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతారామ రామ రామ సీతారామ బోలో రామచంద్ర మహారాజ్ కి సీతామాయి కి లక్ష్మణ స్వామి కి పవనసుత హనుమాన్ కి నారాయణ కి ధైర్యేంద్ర స్వామి కి త్యాగరాజ స్వామి గారికి పార్వతీ పదే హర హర మహాదేవ్ నిపాద కమల సేవై నిపాదార్చకులతోడి నియమును నికాంత అపార భూత దయయును తాపసమందారబాకు దయసేయగదే ఏ